తణుకు ఏరియా జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ గత 3 నెలల వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విధులను బహిష్కరించారు. సమ్మె చేస్తున్న కార్మికులతో డీసీహెచ్ఎస్ సూర్యనారాయణ, ఆర్డీఓ కౌన్సర్ బానో చర్యలు జరిపారు. అయితే గతంలో చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతోనే తాము సమ్మె చేస్తున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. బకాయి వేతనాలు చెల్లించకపోవడంతో పస్తులుంటున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు కోరారు. ప్రస్తుతం 150 పడకల స్థాయికి అనుగుణంగా ఉన్న ఈ ఆసుపత్రిలో మరో 50 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని కూడా వారు డిమాండ్ చేశారు. వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారందరూ కూడా స్పందించి కమిటీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఈ పారిశుద్ధ్య కార్మికులకు జరుగుతున్నటువంటి ఇర్రెగ్యులర్ రెమిటెన్స్ ఆఫ్ శాలరీస్ గురించి కానీ, ఈపీఎఫ్ గురించి కానీ కంప్లీట్గా ఒక స్టడీ చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలి. అవసరమైతే ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఉపక్రమించాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా కమిటీ ఏర్పాటు చేశాము. అట్లాగే కాంట్రాక్టర్ విషయంలో కూడా ఇప్పటి వరకు కాంట్రాక్టర్ అందుబాటులో లేడు. ఈ రోజున ఆ కాంట్రాక్టర్ ఫోన్ అందుబాటులోకి రావడంతో అతనితో మాట్లాడటం కూడా జరిగింది. ఈ యాక్చువల్గా మెయిన్ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం, ఆ సబ్ కాంట్రాక్టర్ అనుకోని రీతిలో డైరెక్టర్ పదవి నుంచి పక్కకు తప్పించడం, కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ సంస్థలో ఉన్నప్పటికీ కార్మికులకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడకూడదు. కార్మికులు ఈ యొక్క వాళ్ళ విధుల నుంచి తప్పుకోవడం వల్ల ఈ పేషెంట్లు రోగులు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి అవసరమైతే మున్సిపల్ కార్మికుల యొక్క సహకారంతో ఈ ఆసుపత్రిలో ఆ సేవా కార్యక్రమాలు మిగతా అన్నీ కూడా పారిశుద్ధ్య సేవలు అన్నీ కూడా కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో ఆర్డీఓ గారు నేను కూడా సంకల్పించి జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఈరోజు చర్చలు కొంతమంది యూనియన్ నాయకులు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో కూడా చర్చలు జరుగుతున్నాయి.